శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అలజడులకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉండే నంద్యాల మత సామరస్యానికి మారుపేరు అన్నారు. అలాంటి నంద్యాలలో గొడవలకు కుట్ర పన్నటం దారుణమని చెప్పారు. నంద్యాలలో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మంత్రిగా ఉన్నారనే అక్కసుతో ఇక్కడ నుంచే అల్లర్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాకలి నాగయ్య అనేటువంటి వైఎస్ఆర్సీపీ అనుచరుడు, వారికి సంబంధించిన ఒక వ్యక్తి ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ వాటిలో భాగంగా తల దగ్గర అక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే ఒక కార్యక్రమం ఏది చేయాలన్నా వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. ఏ విధంగా నువ్వు పోయి ఈ విధంగా చేసేసి, ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చేయి, ఈ విధంగా పోతుందని చెప్పి దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీములో భాగంగానే ఈరోజు జమ్ములేని బొమ్మ చేసి పంపించేసి వెంటనే అక్కడ ఏదైతే ఉందో అతనిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అనుచరుడు, ఇవన్నీ కూడా ఎక్కడైనా జిల్లాలో పోతే ఫోటోలలో గీటోలలో దిగుతుంటారు. ఎవరైనా పోతుంటే ముఖ్యంగా మా యొక్క నాయకుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు కూడా ఏ రోజు ఇటువంటి పనులు కానీ దీన్ని కానీ ఉపేక్షించలేదు. అట్లా విధ్వంసం చేసేదంతా కూడా ఆ పార్టీకి వాళ్ళకి చెల్లుతుంది. ఏ విధంగా విధ్వంసాలు చేయాలా, ఏ విధంగా అల్లర్లు రేపాలా అనేటువంటిది ఎప్పటి నుంచో వాళ్ళ సంస్కృతిలోనే ఉంది. నంద్యాల శాంతికి మారిపోయారు, దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. నంద్యాల ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, కులాల మధ్య చిచ్చులు కానీ, ఎలాంటి సంఘటనలు జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అలజడులు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు, బయటపెట్టాడు. నేను కూడా ఇంచుమించు పక్కసం చూసిపోతే బయటపెట్టి వస్తున్నా ఇంటికాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలుసు, నా దగ్గరికి ఇప్పుడు రాలేదు. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ వల్లే నాకు పంపించారు. ఎందుకు అడుగు పడలే మీరు ఎంత తిరుగుతున్నారా? నేను అర్ధరాత్రి 12 గంటల 1 గంట కాదుగా జరిగిన సంఘటన. పట్టపగలు ఐస్తాక్ భాష అందరికి చెప్పినాడు, ఆయన పోవచ్చు కదా.